బిట్ బేస్ ఇది కరెక్ట్ బేస్ కొంచెం బేస్ సోమరి చాలా బద్ధకస్తుడు. అందరు అనేవాళ్ళు బద్ధకస్తుడు అనే పేరు లేదు, ఇంకా పేరు లేదు. ఏ పని చేయడు. వాళ్ళ అమ్మ నాన్న చక్కగా సంపాదించి పెడుతుంటే తినటం పడుకోవటం. బజారుకి కూడా వెళ్ళడు సోమరుడు, బజారు కూడా తిరగలేడు అండి. ఉన్నారా అట్లాంటి పిల్లలు? బద్ధకస్తులు బద్ధకస్తులు బద్ధకస్తులు. అయితే భరించలేక తల్లిదండ్రి భరించలేక అనవసరంగా వీడిని కన్నాను, వీడి వల్ల ఏ ఉపయోగం లేదు, లాభం లేదని, రేయ్ వెళ్ళిపో, ఏడో బతుకుపో నీ బతుకని ఆ ముసలి తల్లిదండ్రులు లేక పుట్టిన కొడుకు అయినప్పటికీ నెట్టిపడేశారు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు పెడతారండి? ఎవరైనా పెడతారని ఎదురు చూసి ఈ ఊర్లో ఎవరు పెట్టేటట్లేదు, ఇంకొక ఊరు వెళ్దామని బయలుదేరాడు. మధ్యలో ఒక అడవి ఉంది, అడవి కొండ వెళ్ళాలి. ఈలోపు ఒక సింహం ఎదురుపడింది. దాన్ని గమనించినటువంటి బద్ధకస్తుడు తిన్నగా చెట్టెక్కాడు. చెట్టెక్కి కూర్చొని ఆ సింహాన్ని గమనిస్తూ ఉంటే ఈ పక్కన ఒక కుంటి నక్క, కాలు లేని నక్క, నడవలేదు, అది ఉంది. ఒక్కసారిగా కంగు తిన్నాడు. అరే కాలు లేదే, దీనికి ఆహారం ఎవరు పెడుతున్నారు? ఇది ఆహారం ఎలా సంపాదించుకుంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది దీనికి భోజనం అని ఆడే 10 గంటల దాకా చెట్టు మీద కూర్చున్నాడు చూద్దాము అని. ఏ సింహం అయితే తనకు ఎదురుపడిందో తలపైకి ఎత్తండి. ఏ సింహం, ఏం చదువుతున్నావమ్మా? తలపైకి ఎత్తు. ఎప్పుడు మీరు నా వైపు చూడాలి. ఏ సింహం అయితే ఎదురుపడిందో ఆ సింహము కొంత మాంసాన్ని, కొంత ఆహారాన్ని తీసుకొని వచ్చి కుంటి నక్కకు అక్కడ పడేసి వెళ్ళిపోయింది. ఆశ్చర్యం వేసింది. ఆహా అని అక్కడే ఉన్నాడు. సాయంకాలం మరలా 5-6 గంటలకు ఆ చెట్టు మీద ఉన్నవాడు గమనిస్తే మరలా సాయంకాలము కొంత మాంసాన్ని తెచ్చి ఆ సింహము ఆ నక్కకు, ఆ కుంటి నక్కకు ఆహారం పడేసి వెళ్ళిపోయింది. వీడికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఓహో దేవుడు ఈ విధంగా పోషిస్తుంటే మనం ఎందుకు పని చేయాలి అని చెప్పి ఈడెళ్ళి ఆ అడవిలో ఒక మూలన ఒక చోట కూర్చొని ధ్యానంలో కూర్చున్నాడు. ఆహారం దయచేయి నాయన, ఆహారం దయచేయి నాయన. ఆ పక్కనే ఒక ఋషి ఉన్నాడు. గమనించాడు. ఏనాయనా దేనికోసం ప్రార్థిస్తున్నావు? దేవుణ్ణి అడుగుతున్నానండి. నేను వచ్చే దారిలో ఒక సంఘటన చూశాను. ఏమిటంటే కుంటి నక్క ఆహారం లేక అల్లాడుతూ ఉంటే ఒక సింహం తెచ్చి పెడుతుందే, దానికే ఒక సింహం సహకరించి ఆహారం పెడితే దేవుడు నాకు పెట్టడా అని. అప్పుడు ఆ గురువుగారు అన్నారు, నాయనా నువ్వు ఆలోచిస్తుంది మంచిదే, నువ్వు అనుకున్నది మంచిదే, కాదని నేను అన్ను. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనకేం తక్కువ చేయడు, కొరత చేయడు, కొదువా చేయడు. కానీ ఒక మాట, నువ్వు కుంటి నక్కగా ఉండాలనుకుంటున్నావా, సింహంలాగా అనుకుంటున్నావా అన్నాడు. దేనిలాగా? కాలు లేని నక్కలాగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే సింహంలాగా ఉండాలనుకుంటున్నావా అని అడిగాడు. అదేంటండి అలాగన్నావు? కుంటి నక్కలాగుంటే ఒకరి మీద ఆధారపడి ఎవరొకరు పెట్టిన దాకా ఉండాలి. సింహంలాగా ఉంటే నువ్వు సంపాదించుకోవటమే కాదు, ఇంకా కొద్దిమందికి నువ్వు సహాయపడవచ్చు. ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు? దేవుడు ఒకవేళ నిన్ను సింహంలాగా చూడాలనుకుంటున్నాడేమో, అందుకే ఎవరి ద్వారా నువ్వు ఆహారం పెట్టకుండా ఆపేశాడేమో. నువ్వు కష్టపడి సంపాదించుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడేమో. ఏమంటావు కుర్రవాడా అంటే, అప్పుడు అతనికి అర్థమైంది. ఏమి అర్థమైంది? నేను కుంటి నక్కగా ఉండటానికి వీలు లేదు. నేను ఒక సింహంలాగా ఉండి నేను సంపాదించుకోవడమే కాదు, 10 మందికి సంపాదించి పెట్టేవాడిగా నేను ఉండాలి. మా అమ్మ నాన్న ఎందుకు బయటికి నెట్టేశారా ఇప్పుడు అర్థమైందని చెప్పి వెనుదిరిగి ఇంటికి వెళ్ళి ఆ ముసలి తల్లిదండ్రులను కూర్చోబెట్టి, నాన్న నేను కష్టపడతాను, నేను ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకొని ఇచ్చాను, ఈ రోజు నుంచి నేను సోమరిగా బద్ధకస్తుడిగా ఉండదలుచుకోలేదని ఆ రోజు నుంచి కష్టపడి తన అమ్మా నాన్నకు పెట్టమే కాదు అనేక మందికి చేయూతనందించే కుర్రవాడిగా అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది ఉన్నారు? అమ్మా ఇంటి పని, వంట పని చేస్తున్నారా, లేక మీ ఆయన వచ్చి వండి పెట్టింది అనుకుంటున్నారా? ఏమండి? పిల్లలు, యవనస్తులు కనీసం బొబ్బులు వాటర్ తేవటానికి కూడా బద్ధకం అయిపోయింది. మీ అమ్మ టీ తాగుతామరా అంటే పాల ప్యాకెట్ తేవటానికి కూడా
బద్ధకస్తులటువంటి వారు సోమరి సీమల యొద్దకు వెళ్ళు, వాటిని చూడు, వాటిని నడవడి చూడు, ఏ విధంగా సంపాదించుకుంటాయో, పొదుపు చేసుకుంటాయో, కష్టపడతాయో చూసి నేర్చుకో, జ్ఞానము తెచ్చుకోమంటాడు సొలొమోను గారు. వినండి, ఎవరు ధన్యులో, ధన్యత కలిగిన వారు ఎవరు? ధన్యత అంటే ఆశీర్వాదమని, ధన్యత అంటే భాగ్యమని, ధన్యత అంటే అదృష్టమని, ధన్యులంటే యేసు